దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు. యేసుదేని వాగ్దానము యోబు పుస్తకము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేను, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, మన యొక్క జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అనేక రకములైనటువంటి శ్రమలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఏ మేలు చేయటం లేదు, దేవుడు నన్ను చూడటం లేదు, నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు అని బాధపడుతూ ఉంటారు కొందరు. అయితే ఒకవేళ దేవుడు మనల్ని సరిచేయడానికి శిక్షించినప్పటికీ తప్పకుండా మరలా ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించి మన యందు జాలి పడతారు. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన గాయము చేను, ఆయన చేతుల గాయమును కట్టును అని. కనుక దేవుడు ఎవరికి అన్యాయం చేయరు, మన క్రియలు బట్టే మనకు ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉంటారు. కనుక దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి మనం తగ్గించుకొని ఆయన చిత్తానికి మనం లోబడి జీవించేవారిగా ఉండాలి. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు, ఆయన అందరికీ ఉపకారి. ఆయన యొక్క సహాయం కొరకు ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆయన వేడుకుంటారో తప్పకుండా ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి వారికి సహాయం చేస్తారు. ఈ రోజున మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అది అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే ఇంకా అవమానాలు, నిందలు, బాధలు, ఇంకా అనేక రకములైనటువంటి సమస్యలు, శ్రమలతో మీరు ఉండొచ్చు. ఆ యొక్క శ్రమలలో నుంచి దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపించి మీ యొక్క హృదయానికి తగిలినటువంటి ఆ గాయాలను ఆయన మాన్పి మరలా మీ హృదయంలో శాంతి సమాధానమును ఆయన సమృద్ధిగా కలిగచేస్తారు. ఆయన యొక్క సన్నిధిలో మీరు కారుస్తున్నటువంటి కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ విడనాడే దేవుడు కాదు. తప్పకుండా మరలా ఆయన జాలి పడతారు. ఆయన కోపపడుతూనే వాత్సల్యం చూపించే దేవుడు. కనుక మీరు ప్రార్థించండి, ధైర్యంగా ఉండండి. ఆయన పొందిన దెబ్బలు మీ కొరకే, ఈ లోక ప్రజలందరి కొరకే ఆయన పొంది ఉన్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన హృదయానికి, మన యొక్క శరీరానికి తగిలిన ప్రతి గాయమును ఆయన మానిపి మనల్ని స్వస్థపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. అయ్యా, నీ బిడ్డలు ఎలాంటి సమస్యతో పీడించబడుతున్నారో నువ్వు చూస్తున్న దేవుడు. యేసు నామములో వారికి ఆ సమస్య నుంచి విడుదల ఇప్పుడే కలుగునుగాక. వారి హృదయంలో నిబ్బరాన్ని దయచేయండి, బలపరచండి, నెమ్మదిని దయచేయండి, ధైర్యపరచండి. అయ్యా, వారి యొక్క పనిపాటలందు, బిజినెస్లో, వారి యొక్క సమస్త విషయాల్లో మీ సహాయం సమృద్ధిగా వారికి అనుగ్రహించండి. ఈ దినమంతా కీడు, శోధన, అపాయాల నుంచి తప్పించి ఈ దినమంతా నీ సన్నిధి సహవాసం వారు తోడుగుంచి దీవించి నెమ్మది సమాధానంతో నీ ఆశీర్వాదంతో నింపండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి నీ ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని ఎంతో అనుగ్రహించమని, అయ్యా తండ్రి, ఎటువంటి సమస్య నుంచైనా నువ్వు విడిపించగలిగిన సమర్థుడవని నీ బిడ్డలు గుర్తెరుగులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.